మోడీ గారు గెలిచిండ్రు 2014లో. ఎందుకు గెలిచిండ్రు? కాంగ్రెస్ పనికి రాకుండా అయిపోయింది, ప్యారలైజ్ అయిపోయింది, మన్న అయిపోయింది. ఏదో ఆ మన్మోహన్ సింగ్ గారు పాపం మంచి వ్యక్తి అనేది బదనాం పెట్టి ఆయన పనిచేసుడు ఎక్కువ చేస్తాడు, ప్రచారం తక్కువ చేయలేను. డాండు ఆయన లొల్లి పెట్టినట్టు చాలా చేసిండు ఆయన పని. నేను చెప్తా ఆయన ఏం చేసిండు, మోడీ గారు ఏం చేసిండు, నా దగ్గర లెక్క నేను చెప్పలే, చాలా మంది చెప్పిండ్రు. మోడీ గారి కన్నా బెహతరీన్ పనిచేసిండు ఆయన, కానీ ఆయన చెప్పుకోలే. చేయలేదని వీళ్ళు లొల్లి ఎక్కువ చేసి దేశాన్ని నమ్మించి మేమేందో చేస్తామని చెప్పారు. ఆ చరిత్ర నాది కాదు అధ్యక్ష. పూజా మెహ్రా అని చెప్పి ఒక వెరీ ఫేమస్ ఎకానమిస్ట్, షీజ్ ఎ జర్నలిస్ట్ ఆల్సో, ద లాస్ట్ డికేడ్ అని చెప్పి ఒక పుస్తకం రాసింది. యువ ఎమ్మెల్యేలు రాసుకొని తెప్పించుకొని చదువు చూడండి, పూర్తి వాస్తవాలని దీనిలో. ద లాస్ట్ డికేడ్ అంటే 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి, మన్మోహన్ సింగ్ గారి యొక్క పరిపాలన ఏం జరిగింది నేను కూడా చెప్తా. లెక్క పుస్తకం పెద్దగా శాంతం అవుతుంది, కానీ దాని క్రోడీకరణ చెప్తాను. ఐ విల్ సబ్స్టాన్షియేట్. వాస్తవంగా ఏంది, ప్రజలేమో పౌరసత్వం వదులుకొని పోతున్నారు, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు, పరిశ్రమలు మూతబడుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. వెరసి ఏంది అధ్యక్ష, 2014లో కాంగ్రెస్ బాగలేదు అని ఈయనేందో చేస్తాడనుకొని నమ్మి అధికారం అప్పచెప్తే పేనే మీకెళ్ళి పొయ్యిలవాడేట అయిపోయింది పరిస్థితి ప్రజలది. మోడీ గారు గెలిచినారు, భారతీయ జనతా పార్టీ గెలిచింది, భారతదేశ ప్రజలు ఓడిపోయినారు అధ్యక్ష. ఆ భారతదేశ ప్రజల ఓటమిలో భాగంగా మన తెలంగాణ కూడా కొంత ఓడిపోయింది అధ్యక్ష. ఇవాళ మన జిఎస్డిపి, మన రాష్ట్రం యొక్క నేను చెప్పే ఫ్యాక్ట్ అధ్యక్ష, రాష్ట్రం యొక్క జిఎస్డిపి 13,27,000 కోట్లు, 16,000 కోట్లు మన వాళ్ళు చెప్తున్నారు అంచనా. ఇప్పుడు 13 లక్షల కోట్ల చిల్లర. వాస్తవంగా మోడీ గారి ప్లేస్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నా భారత ప్రధానిగా, లేదు భారతదేశ ప్రభుత్వం తెలంగాణ చేసిన లెక్కలకు పర్ఫామ్ చేసిన, తెలంగాణ గ్రోత్ ఎంత ఉందో అంత పూర్తకు భారతదేశం గ్రోత్ ఉన్నా మన జిఎస్డిపి 16 లక్షల కోట్లు ఉండాలి అధ్యక్ష, 13 లక్షల కోట్లు కాదు. ఒక్క తెలంగాణనే 3 లక్షల కోట్లు నష్టపోయింది. నేను ఇది కావాలని స్పెసిఫిక్గా చెప్తున్నా. ఐ వాంటెడ్ టు బి ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్. భవిష్యత్ తరాలకు తెలవాలి కాబట్టి, ఈ శాసనసభ ఈ పవిత్ర దేవాలయంలో రికార్డులలో ఉండాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష ఈ కంపారిటివ్ స్టడీ. ఎందుకంటే అధ్యక్ష ప్రతి రంగంలో డౌన్ అయింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటికీ మోడీ గారు హయాం పోల్చుకుంటే ఘోరాతి ఘోరంగా దేశం దెబ్బతిన్నది, నష్టపోయింది. ఎవ్రీ సెక్టర్. కానీ తమాషా ఏంటంటే దాంట్లో కూడా దివాలా తీసుకుంటే కూడా మేమే గొప్పలం ఉంటారు. ఇది చాలా విచిత్రం. అంటే కింద పడ్డా ఏదో అంటారు కదా అధ్యక్ష ఊళ్ళల్లో. ఇక పొగిడేటోళ్ళు మన పార్లమెంట్లో ఘోరమైనటువంటి స్పీచ్ ప్రధానమంత్రి గారు. అసలు సంగతి ఏమో ఈ అదాని సంగతి ఏంది, దేశం ఉంటుందా సస్తదా,